చెల్లెళ్ళు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేనైతే సూపర్ కూల్గా ఉన్నాను. అండ్ సూపర్ కూల్ అంటే సూపర్ కూల్ అనమాట. ఇక్కడ వెదర్ అయితే అసలు క్రేజీ ఉంది. మార్నింగ్ లేచిన వెంటనే ఎప్పుడు కొండల్ని చూసేదాన్ని, ఇప్పుడైతే అసలు కొండలే కనిపించట్లేదు అనమాట. మబ్బులు అంటున్నాను, మంచుతో కప్పుకోబోతుంది అనమాట. చాలా చల్లగా ఉంది. అసలు ఏసీ అవసరం లేదు, ఫ్యాన్ అవసరం లేదు. ఇలా మొత్తం 365 డేస్ ఇలాగే ఉంటే కరెంటు బిల్లు తక్కువ వస్తుంది. ఫ్యాన్ వేసుకోవాల్సిన అవసరం లేదు, ఏసీ వేసుకోవాల్సిన అవసరం లేదు. ఎంత మంచిగా ఉంటుందో కదా. కానీ కొన్ని రోజులే కదా వింటర్ ఉంటుంది. కానీ బెంగళూరులో ఉన్నప్పుడు మాత్రం సేమ్ వెదర్ అంతే, ఇలాగే కంటిన్యూ స్టేబుల్గా ఉంటుందన్నమాట. సేమ్ అప్పుడప్పుడు చినుకులు పడుతూ, అప్పుడప్పుడు వర్షం పడుతూ, అప్పుడప్పుడు మంచు కురుస్తూ, ఇట్లాగే చల్లగా ఉంటుందన్నమాట. వెదర్ మాత్రం కూల్గా ఉంటుంది. సో దట్ ఫ్యాన్ అవసరం లేదు, ఏసీ అవసరం లేదు. అసలు మేమున్న ఇంట్లో అయితే కింద గ్రానైట్ అనమాట. అసలు ఎంత జిల్ అంటుంటుంది. కింద కూర్చోడానికి కూడా అవ్వదు. కింద ఏదో ఒకటి వేసుకొని చాపో దుప్పటో ఏదో ఒకటి వేసుకొని కూర్చోవాలి. అంత చల్లగా ఉంటుంది మేమున్న ఇంట్లో అయితే. ఒక్క టీవీ పెట్టుకొని డోర్స్ అన్నీ క్లోజ్ చేసుకొని లైట్స్ అన్నీ ఆఫ్ చేసేసుకొని మనకి ఇష్టం వచ్చిన ప్రోగ్రామో లేకపోతే మనకి ఇష్టమైన సినిమానో పెట్టుకొని చూస్తుంటే నిజంగా మళ్ళీ ఇంకెప్పుడైనా ట్రాన్స్ఫర్ అవ్వాలి అనుకుంటే బెంగళూరుకి ట్రాన్స్ఫర్ అవ్వాలి అని అనుకుంటున్నాను. లేకపోతే బెంగళూరు లాంటి వెదర్ ఇంకెక్కడైనా ఉంటే అక్కడికి ట్రాన్స్ఫర్ అవ్వాలని దేవుని కోరుకుంటున్నాను. కోరుకోవడం అయితే మన వంతు, ఇవ్వడం అయితే దేవుని వంతు కదా. సో అలా అన్నమాట. సో ఈరోజు వ్లాగ్ ఏంటో ఇంతవరకు చెప్పలేదు కదా, సుత్తి చెప్పుకుంటా పోతున్నాను. ఈరోజు వ్లాగ్ ఏం లేదు. మా ఆయనకి లంచ్ చేయాలి, లంచ్ తీసుకెళ్ళాలి. అట్ ద సేమ్ టైం డీమార్ట్ వరకు వెళ్దామని ఒక ప్లాన్ ఉండే. ఆ ప్లాన్ ఎంతవరకు ఎగ్జిక్యూట్ అవుతుందో నాకు తెలీదు. చూద్దాం, వ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాను. ఒకవేళ డీమార్ట్కి వెళ్ళినా కూడా అక్కడ వీడియో తీసుకోవడానికి అక్కడ వాళ్ళు అలౌ చేస్తారో లేదో మనకు తెలీదు. నా సాయశక్తిలో నేను ప్రయత్నిస్తాను. ఇంతకీ ఎందుకంటారా డీమార్ట్కి? ఏం లేదు, ఇంట్లో ఉండి బోర్ కొడుతుంది, అందుకే డీమార్ట్కి వెళ్తున్నాను అనమాట. అక్కడ ఏమన్నా వస్తువులు లేకపోతే ఇంకేమన్నా బట్టలు నచ్చితే తీసుకుంటాను. అండ్ ఇంకో విషయం ఏంటంటే, మనం ఎప్పుడైతే పర్టికులర్గా షాపింగ్ కోసం వెళ్తామో అప్పుడు మనకేం నచ్చో, మామూలుగా ఎప్పుడైనా ఒకసారి వెళ్ళేసి వద్దాము అనుకుంటాం చూసారా, అప్పుడు మడుగు నచ్చుతాయి. సో ఐ హోప్ ఇప్పుడు నచ్చుతాయని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే తీసుకుందాము. నా దగ్గర చిల్లి గవ్వలేదు. మా ఆయనకి ఫోన్ చేసి అడుగుతాను ఏమంటాడో. అండ్ దిస్ ఈజ్ వీక్ మంత్ ఎండ్ కదా, ఇస్తాడో ఇవ్వడో తెలీదు. డైరెక్ట్గా అక్కడికి వెళ్ళి కాల్ చేసి అప్పుడు అడుగుతాను. ఇస్తే తీసుకుంటాను, ఒకవేళ నచ్చితే. లేదు అంటే ఇంక వెనక్కి తిరిగి వచ్చేస్తాను. సో ఇదే అన్నమాట, ఇలా జరగబోతుంది బ్లాగ్. రండి, ఈరోజు నేను వంట ఏం చేద్దాం అనుకుంటున్నానంటే ఓన్లీ రసం చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే మా ఇంట్లో వెజిటేబుల్స్ ఏం లేవు, అయిపోయాయి. ఓన్లీ టమోటాస్ ఉన్నాయి, చింతపండు ఉంది. సో ఎక్కడ ఇదిగోండి క్రిస్మస్ చెట్టు. ఇదేంటంటే ఓన్లీ నైట్ టైం ఒక్కటే వేస్తుంది అనమాట. డే టైం ఆఫ్ పెట్టేస్తున్నాను, మళ్ళీ హీట్ ఎక్కువ అవుతుందేమో అని. బాగుంది కదా. సో రసం చేయబోతున్నాను. దాంట్లోకి వచ్చి ఆమ్లెట్, అంతే అన్నమాట. రండి చేద్దాం. కొత్త ఇష్టం నీకా? తింటే పొట్టులో బాములు వస్తాయి, అప్పుడు నీకు ముక్కు కోసేస్తా. దెబ్బలు పడతాయి. సో ఈ బియ్యము వేరాలి ఫస్ట్. వేరకపోతే రాళ్ళు రప్పలు అన్నీ దీంట్లోనే ఉంటాయన్నమాట. ఎందుకంటే డైరెక్ట్గా పండించిన బియ్యం ఇవి. నో పాలిష్, నో ఎనీథింగ్. అయ్యయ్యో కింద పోయినాయిరా. లే తినబాకు నానా.
అన్నీ మిక్స్ అయి ఉంటాయి ఇందులో. రాళ్ళు, వడ్లు, పప్పులు, గిప్పులు, ధాన్యాలు అవన్నీ నీట్గా ఏరుకొని ఆ తర్వాత నీట్గా 4-5 సార్లు కడుక్కొని ఆ తర్వాత చేసుకోవాలి. లేదంటే మన కిడ్నీలో రాళ్ళు వస్తాయి అన్నమాట. పెద్దలేమన్నారు 4 రాళ్ళు వెనక్కి వేసుకోమన్నారు, కానీ 4 రాళ్ళు కిడ్నీలో వేసుకోమని చెప్పలేదు కదా. సో మనం జాగ్రత్తగా ఉండాలన్నమాట. తీసుకురాపరా. ఇప్పుడు నేను చెరిగే చూపిస్తాను, ఆగండి. మలబార్ స్పినాచ్ చెట్టు అయితే చాలా పెరిగిపోయింది, పైకి వెళ్ళిపోయింది అన్నమాట. వావ్, అక్కడ దాకా వెళ్ళింది. సో దీనికి మట్టి అండ్ సత్తువ సరిపోవట్లేదు, అందుకే ఆకులు చిన్న ఆకులు వస్తున్నాయి. మామూలుగా అయితే దీని ఆకులు చాలా పెద్దగా ఉంటాయి, అది కూడా మొదట్లో ఉన్నాయి కదా, ఆ ఆకులు అంత పెద్దగా వస్తాయి అన్నమాట మొత్తం చెట్టు అంతా. బట్ చిన్న ఆకులు వస్తున్నాయి. అంటే ఏంటి అంటే దానికి కుండీలో ఉన్న మట్టి కానీ ఆ బలం కానీ సరిపోవట్లేదు అన్నమాట. ఏం చేస్తున్నా? అయ్యో కింద పోతేరా, కింద. అత్తలేని కోడలు తమ్మురాలు, ఓయమ్మో కోడలేని అత్త గుణవంత. అరే నువ్వు రాళ్ళు ఏరుతున్నావా, బియ్యం ఏర్పడేస్తున్నావా? ఎంత శ్రద్ధగా నాయన, ఎంత శ్రద్ధగా చేస్తున్నాడో పని. ఈ కానీ కింద పడ్డాయంటే అవునా వీపు విమానం మూత మోగద్ది. ఏమంటే అరే కింద పోతాయి. ఇంకొదులు. నువ్వు వెళ్ళి నీ వాటర్ బాటిల్ తీసుకురాపో. చెప్తా. ఇక్కడ చూడండి, సున్నాలు వేస్తున్నారు, కనిపిస్తుందా మీకు? నేను జూమ్ చేయబోయి బ్రైట్నెస్ పెంచుతున్నా. బట్ ఇంటెలిజెంట్ ఫెలో ఐయామ్. ఆయన మనసాయి చూస్తున్నాడా? నీళ్ళు ఎందుకు పోసావురా? నేను తెమ్మని చెప్పా, నీళ్లు పోయమని చెప్పలా నేను. నేను నీళ్లు తెమ్మని చెప్పా, నీళ్లు పోయమని చెప్పలా. నేను తెమ్మని చెప్పా అంతేగాని నీళ్లు పోయమని చెప్పలా. అదని ప్రసంగ శాస్త్రాలు చేస్తే నీకు అనవసరం సిద్ధమ్మా, దేనికి పోస్తాను దేనికి పోయినో అని. నువ్వు ఆడదాను అన్నీ చూపించడానికి, నీకు అన్నీ చేయాలి అని. నీళ్ళు పోసి అనవసరంగా నాకు కోపం తెప్పించావు సిద్ధమ్మా. నువ్వు నోరు మూసుకో. సో నేను ఏ స్టైల్లో రసం చేస్తానో తెలుసా? 2 టమాటాలు తీసుకొచ్చాను, కానీ 1 టమాటా చాలు. ఇలాగా 4 ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. దీంట్లోనే కొంచెం పసుపు యాడ్ చేసేసుకొని నీళ్ళు పోసుకొని కొంచెం ఉడకబెట్టేసుకోవాలన్నమాట. మంత్ ఎండ్ వచ్చేస్తుంది కదా, సో మా ఇంట్లో ఒకటి ఉంటే ఒకటి ఉండవన్నమాట. ఒక స్టవ్ మీద రసం, ఇంకో స్టవ్ మీద అన్నం, ఇవి 2 ఉడికిపోతుండగా మనం ఏం చేయాలి అంటే రసం పొడి ప్రిపేర్ చేసుకుందాం. ఓకే, రసం పొడికి మనకు కావాల్సింది ఏంటి అంటే వెల్లుల్లి రెబ్బలు, ధనియాలు, ఎండుమిరపకాయలు, జీలకర్ర, అండ్ వీటితో పాటు కరివేపాకు కూడా ఉండాలి. బట్ ఐ హ్యావ్ నో కరివేపాకు, సో లెట్స్ అడ్జస్ట్. పొడైతే కచ్చా పచ్చగా చేసేసుకున్నాను. కరివేపాకు ఉంటే ఫుల్ఫిల్గా ఉండేది, కరివేపాకు లేదు కాబట్టి ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. ఒక పక్కన రసం ఉడుకుతూ ఉంది, టమాటాలు ఉడుకుతూ ఉన్నాయి, ఒక పక్కన అన్నం ఉడుకుతూ ఉంది. ఇలాగా
ఉడికిపోయిన టమోటాలని చింతపండుని మెత్తగా స్మాష్ చేసేసుకున్న తర్వాత సరిపడా నీళ్ళు యాడ్ చేసుకుందాము. ఏంటో ఈ మంచుకాలం స్టార్ట్ అయినప్పటి నుంచి నాకు జలుబు చేస్తున్నట్టుంది, మళ్ళీ నార్మల్ అయిపోతుంది. తీసుకొచ్చి దీంట్లో వేసేద్దాము. ఇప్పుడు మనం ఉప్పు కారాలు ఇప్పుడే చూసుకుందాము. పులుపు ఎక్కువైంది కాబట్టి కొంచెం కారం యాడ్ చేసుకుందాం. ఇది ఇంట్లో దంచిన కారం అండి. ఈ కారాన్ని తీసుకెళ్ళి కొంచెం వేసేసుకుందాం. మిరపకాయలు అయితే ఏముంది, మిరప్పొడి అయితే ఏముంది, కారం కారమే కదా. రసం అయిపోయింది, ఆమ్లెట్ కూడా అయిపోయింది. ఇంకా క్యారేజ్ పెట్టి మా ఆయనకి క్యారేజ్ తీసుకెళ్ళాలి. అండ్ వన్ మోర్ విషయం ఈజ్ ఇప్పుడు డిమార్ట్కి వెళ్దాం అనుకున్నాను, బట్ నాకైతే ఓపిక లేదు. ఐఎమ్ సో సారీ. వెళ్ళి క్యారేజ్ ఇచ్చేసి వచ్చేస్తాను. అంతటితో బ్లాగ్ అయితే కంప్లీట్ చేసేస్తాను. అండ్ డిమార్ట్కి అయితే వెళ్తాను పక్కా. ఈరోజు సాయంత్రం అయినా అండ్ రేపైనా వెళ్తాను అనమాట. సిడమ్మా ఏడు ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా తాళాలు వేసుకొని వెళ్ళండి. రోజులు బాగలేవు. మన ఇంట్లో ఆస్తులు పాస్తులు ఉన్నా లేకపోయినా తాళాలు వేసుకొని వెళ్ళండి, ఓకే? లేదనుకోండి, చెప్తానాగండి. లేదనుకోండి, తాళాలు లేకుండా వెళ్ళిపోయిన తర్వాత ఎవరైనా వచ్చి మీ ఇంట్లో ఎక్కడైనా దాంకొని ఉంటాడు. మీరు తిరిగి వచ్చేసరికి మీ ఇంట్లో ఉంటారు అన్నోన్ పర్సన్. అప్పుడేంటి పరిస్థితి? భయంకరంగానే ఉంది కదా, తలుచుకుంటుంటేనే భయంకరంగా ఉంది. ఇంకో క్రేన్ దాన్ని కొక్లేన్ అంటారా, క్రేన్ అంటారా? ఈ తిరుపతిలో ఎక్కడ చూసినా ట్రావెలర్సే ఉంటారన్నమాట. తిరుపతికి దర్శనానికి వచ్చేవాళ్ళు. ఇది ఏం కుక్క అంటే ఏం చెప్పాలి సిట్టమ్మా? వీధి కుక్క. సో ఎక్కడ చూసినా వ్యాన్లు, ఎక్కడ చూసినా లగేజ్లు, ఎక్కడ చూసినా ట్రిప్కి వచ్చేవాళ్ళు, దర్శనానికి వచ్చేవాళ్ళు ఎక్కువ అన్నమాట. అండ్ రోడ్లలో వీడియో తీసుకోవాలంటే కొంచెం నామోషి అన్నమాట. అందరు నా సైడ్ చూస్తారేమో అని కొంచెం ఆ ఫీల్ ఉంటుంది నాకు. రాయి పట్టుకోవద్దు. నువ్వు పడేసావా? సరే. అది అందదుగా నీకు. క్యారేజ్ అయితే ఇప్పుడే ఇచ్చేసాము, ఇంటికి పోతున్నాం అన్నమాట. ఎప్పుడు చూసినా ఇంత క్రౌడ్ ఉంటుంది డిమార్ట్లో. తీస్తున్నా, బాగానే తీస్తున్నా. అజ్జా నిన్ను కొడతారులే. నువ్వే వాటిలన్నిటిని తరిమేసావు. సిడ్డిగాడికి రోడ్లో కాకతొక్కాడు. చీ వేసుకో, కాలుకి వేసుకో. పద
పద పైకి పద, అక్కడ అడుక్కుందు పద. పద పడబోయావు కదా. పదరా కడుక్కుందు ఆడ పైన. నేను డోర్ వేస్తున్నా ఇక. ఇచ్చేసి వచ్చేసాము. ఒక బాధ్యత తీరిపోయిందనమాట ఈరోజుకి. అండ్ ఇప్పుడు నా కొడుకు కూడా అన్నం పెట్టాలి. ఇప్పుడు మా అబ్బాయి ఒక డ్యాన్స్ వేస్తాడు, అందరు చూడండి. ఓకేనా? డన్. ఓకే, రెడీ? ఓకే, పాట పెడతాను, ఆగండి. మా అబ్బాయి డ్యాన్స్ మీకు అందరికి నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇప్పుడు ఏమిది? నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. ఇప్పుడు ఏమిది? బాయ్ బాయ్ చెప్పినా. బాయ్ 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 బాయ్. ముద్దు పెట్టు. నాకు కాదు, వాళ్ళకి పెట్టు. చెప్పు.